అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? మా పేరు పల్లె సైదమ్మ, ఆ, రాఘవాపురం గ్రామం, ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం. అమ్మా మీకు ఎంత ఉందమ్మా పొలం? మాకు 90 ఓకే. ఎకరాలు ఉంది. తర్వాత మీరు వ్యవసాయంలో ఇప్పుడు నేటి తరం యువకులకు వ్యవసాయం చేయటం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అయితే దీనికి సంబంధించి మనం వ్యవసాయం చేయాలంటే ప్రారంభం నుంచి అసలు ఎలాంటి దశలు ఉంటాయి మొదటి నుంచి మనం తెలుసుకుందాం. మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేద్దాం. ఫస్ట్ మనం పంట వేయటానికి దుక్కిని ఎలా తయారు చేసుకోవాలమ్మా? వర్షపు పాతంలో ఒకసారి మే నెల దాటిన తర్వాత, వర్షాకాలం మొదలైన తర్వాత వర్షాలు పడతాయి. వర్షాలు పడి ఆ నీరు ఇంకిపోయిన తర్వాత మనం దుక్కి దున్నుకుంటాం. ఓకే. దుక్కి దున్నుకున్న తర్వాత మన భూమిలో 4 పక్కల 4 మూలలల్లా 4 పిరికిళ్ళ మట్టి తీసాపోయి మన వ్యవసాయ డాక్టర్ కాడ మట్టి పరీక్షలు చేయించుకోవాలి. ఓకే. చేయించుకున్న తర్వాత ఆ పరిశోధకులు ఇగో మీ భూమిలో ఈ సారవంతం తగ్గిపోయింది, ఇగో ఈ తేడా ఉంది, మీకు ఇగో ఈ భూమికి తగిన మందు, ఇగో ఈ ఎరువులు వాడాలే అని చెప్పి ఆ మందుకు ఈ భూమిలో సారవంతం ఏమి ఉన్నదో ఏమి లేదో వాళ్ళు రాసి ఈ మట్టి పరీక్షల తేలిన విధంగా ఈ భూమికి ఈ మందు ఈ ఎరువులు వాడాలి. ఓకే అని చెప్పి వాళ్ళు డాక్టర్ గారు రాసిస్తారు ఆ మందులు. దుక్కి దశ కాడ నుంచి మనం విత్తనాలు వేసుకున్న కాడ నుంచి ఏ మందు వాడాలి, మీరు నారు పోసుకొని నాటేసుకుంటారా, ఎదబెట్టి చల్లుకుంటారా, దాన్ని బట్టి మనం వాడే విధానం ఆ డాక్టర్లు చెప్పిన ప్రకారం వాడుకొని మనం రైతులు వరి పైరుకి కానీ పత్తికి కానీ మిరపకి కానీ వేసే విధానాలన్నీ చెప్తారు వాళ్ళు. తర్వాత అమ్మా ఇంకో ప్రశ్న, ఇప్పుడు మనం దుక్కిని సరి చేసుకుంటాం, తర్వాత ఎలాంటి ఎరువులు, ఇప్పుడు పశువుల ఎరువు అంటారు, పశువుల ఎరువు అందరికీ సాధ్యమవుతుందా పశువుల ఎరువు వేయటం? పశువుల ఎరువు సాధ్యం కాని వాళ్ళు గొల్ల మందల పెంటలు పెట్టిస్తారు. ఎరువులు కొనుక్కొని వరిపైలల్లా ట్రాక్టర్లతో తోలుకొని దాన్ని దుక్కిలో శుద్ధి చేసి దున్నుకుంటారు. ఓకే. దానికి అది ఇది అందని సమయంలో దానికి కాల్షియం అనే ఒక మందు సౌటుని తగ్గించడానికి పరిశోధకులు చెప్పిందే, ఇది కూడా వ్యవసాయ పరిశోధకులు చెప్పినదే. కాల్షియం పొటాషియం ఇవి మన పైర్లకు శక్తినిచ్చి పంట దశ కానుంచి కర్రని ఏపుగా ఉంచి బలంగా ఉంచుతుంది, దానికి వాడతారు. ఓకే అమ్మా. మరొక ప్రశ్న, ఇప్పుడు పంట ప్రారంభ దశలో చాలామంది విత్తనాలు దొరకక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవసాయ పంటకు ఎలాంటి రకాల విత్తనాలు మనకి మేలైన విత్తనాలు కనిపిస్తాయి? ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ పంట చేలలో ఉన్నారు, ఈ పంట చేలలో ఉన్న విత్తనాలు ఇవే విత్తనాలు వచ్చే పంటకు అనుగుణంగా ఉంటాయా, లేకపోతే మరి కొత్త విత్తనాలు ఏమైనా తెచ్చుకోవాలా? మనం సీడు విత్తనాలని పల్లె ప్రాంతాల నుంచి బస్తీకి వెళ్ళి ఎరువుల కొట్లల్లా సీడు సంచులు కావాలని తెచ్చుకుంటాం మనం. సరే, మనం ఇక్కడ శుద్ధి చేయలేకనో మనకి ఈ పంట ఈ విత్తనాలు నచ్చకనో తెచ్చుకుంటాం. ఓకే. తెచ్చుకున్న తర్వాత మనం ఒకసారి సీడు సంచు పోసినాం కదా, దాన్ని మనం బెరుకులు లేకుండా పైన పట్టుకొని మొదల కాడికి కట్ చేసి బెరుకులు తీసేసి అదే విత్తనాన్ని సీడు సంచు పోసిన విత్తనాన్ని మనం 3 కార్లు గేడింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ విత్తనాన్ని 3 కార్లు అంటే మళ్ళా ఇప్పుడు ఒక పంట వాడినాక మళ్ళీ 2 పంటలకి అదే విత్తనాలు తీసి మనం అలా పొడి కలిపి ఉక్కు పట్టకుండా ఆ పొడితోని తయారు చేసి మనం ప్యాక్ చేసుకొని సంచులలో ఉంచుకొని ఒక పంట సీడ్ విత్తనం 2 కార్ల వరకు విత్తనం మనం గేడింగ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఓకే అమ్మా, మంచి ప్రశ్న, మంచి సమాధానం ఇచ్చారు. మరొక ప్రశ్న, ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కువ శాతం మీ చిన్ననాటి కాలంలో ఎక్కువ శాతము నారుమళ్ళు పోసి ఆ నారులోంచి నారుని వేరు చేసి నాట్లు పెట్టేవారు.
ఇప్పుడు గత 5 నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎక్కువ శాతము ఈ దుక్కిని సరిచేసిన తర్వాత వీళ్ళు వడ్లని నానబెట్టి చల్లుతున్నారు. ఈ పద్ధతిలో ఎక్కువ వడ్లు పండుతున్నాయా, వరి నారు పోసి నాటేసిన వాటికి ఎక్కువ పంటనిస్తున్నాయా? దీని గురించి చెప్పండి అమ్మా. దాని గురించి అంటే మనం దుక్కి శుద్ధి చేసుకోవటంలో ఉంటుంది. 4 మూలలు మడి నీళ్లు తిరగాలి. మెదిన నీళ్లు పోతున్నా చూస్తే 4 మూలలు నీళ్ళు ఆగి మిగిలిన మెది నుంచి వెళ్ళిపోతాయి. ఓకే. అయితే అట్లా నీళ్ళు ఆగిన ప్రతి మడికి మధ్యలో మిర్లు తేలకుండా కలుపు పుట్టకుండా ఉంటది. దాన్ని ఎదజల్లుకుంటే మంచిగా ఉంటది. ఓకే. మరి 4 మూలలు నీళ్లు తిరగకుండా మధ్య మధ్య మిర్రులు కలుపు పుట్టే విధానం ఉంటే అది నాటేయాలి. ఓకే. చల్లటానికి అది వర్తించదు. చల్లినా ఆ మధ్యన కలుపు పుట్టి అదే కలుపు మళ్ళీకి ఎగబాకుతుంది. ఎగబాకి ఈ వరి గింజని వరి కర్రని పెంపు కానియకుండా మనం వేసే ఎరువుల్ని ఆ కలుపే హరించి ఆ కలుపు బలిసి వరి కర్రకి బలం తగ్గిపోయి ఇది ఇట్లనే ఉంటది, కలుపు పెరిగిపోతూనే ఉంటది. అదే చల్లిన దానికి ఈ కలుపు ఎగుడు దిగుడు మల్లు మిర్లు సర్లు ఉన్న మల్లు చల్లుకోవటానికి చల్లుకోవడానికి పనికిరాదు. నాటు వరకు వేసుకోవచ్చు వాటిని. తర్వాతమ్మా ఇప్పుడు మనం నాటేసే క్రమంలో మొదటగా ఎలాంటి ఎరువులని వాడతాం? ఫస్ట్ దుక్కి తయారు చేసి మొత్తం పొలం దమ్ము చేస్తుంటాం కదా, అప్పుడు 1 ఎకరాకి ఎన్ని మందు కట్టలు అడుగు మందు వాడాలి, దాంట్లో కలుపు మందు ఎంత మోతాదులో వాడాలో ఆ వివరాలు కొంచెం చెప్పండి అమ్మా. నారు పెంచినప్పటి నుంచి నారు చల్లిన కాడి నుంచి నారు నెల రోజులు అయిన తర్వాతనే మనం నాటేస్తాం. ఓకే. ఆ నెల రోజులు నారు ఏతకు వచ్చేదాకా మధ్యలో ఒకసారి దున్ని కరిగట్టు చేసి మొక్క చల్లే నారు అయితేనే అడుగు మందు వేసుకుంటాం. ఎకరానికి ఎన్ని వేస్తారమ్మా? ఆ నారు మడి కట్టకు 2 కేజీలు అడుగు మందు వేసి నారు చల్లుతాం. దాన్ని ఎకరాకు దాన్ని 10 రోజుల తర్వాత గుళికలు వేయాలి. ఆ తర్వాత జింకు పాల్ట్ ఉన్న పైర్లకు జింకు యూరియా కలిపి వేసుకోవాలి. ఒక్కసారి 50 గ్రాముల ఎకరాకు పురుగు మందు పిచికారి చేసుకొని దాన్ని నారు బిక్కొని నాటేసుకోవాలి. నాటేసుకునే ముందు మన పొలంలో కలుపు మందు చల్లుకొని నాటు పెట్టిన తదుపరి ఎమ్మటే తెల్లారి గాని ఆ రోజు గాని కలుపు మందు చల్లుకొని నాటేసుకుంటే అది కలుపు నివారణ జరుగుతుంది. పైరు నాటుకుంటుంది. ఓకే అమ్మా. ఇప్పుడు కలుపు మందు చల్లాలని చెప్పారు కమ్మా, ఎకరానికి మనము ఎన్ని లీటర్ల కలుపు మందు పడుతుంది? ఎకరాకి మనం కరిగట్టులో వేసేది 2 కట్టలు అడుగు మందు ఎరువు. అదేసి కరిగట్టు వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత 1 లీటరు కలుపు మందు ఎకరానికి పడుతుంది. ఓకే. అది అయిన తర్వాత మనం ఇక 10 రోజుల పైరు 15 రోజుల పైరు నాటుకున్న తర్వాత 15 రోజులు 20 రోజుల లోపల మనం గుళికలు వేసుకోవాలి. గుళికలు వేసుకున్న తర్వాత నెల దగ్గర పడుతుందనగా 20-25 రోజులకి మనం యూరియా, మనకి ఇంకా పిలక రావాలనుకుంటే ఎకరాకి కట్ట యూరియా, అరకట్ట అడుగు మందు వేసుకొని ఎరువు చల్లుకుంటే అది బలంగా వస్తుంటది వరి కర్ర. గుళికలు చల్లాలని చెప్పారు కమ్మా. ఇప్పుడు గుళికలు ఎకరానికి ఎన్ని ప్యాకెట్స్ పడుతుందమ్మా? ఎన్ని కేజీలు పడుతుంటది గుళికలు? ఎకరాకి 5 కేజీలు వేస్తారు. ఓకే. అనుమానం లేదు 5 కేజీలు వేస్తే. ఓకే అమ్మా. మా పైరు బాగానే ఉందని 1 కేజీ తగ్గించి వేసుకోవచ్చు. ఓకే. దానికి మన పద్ధతిని బట్టి మనం కావాలనుకుని వేసుకోవటం. 5 కేజీల లోపల ఇంకెయ్యొద్దు, కానీ మా పైరు బాగా 1 కేజీ తగ్గించి కూడా చల్లుకుంటారు. ఓకే. ఇప్పుడు పంట పెరుగుతున్న దశలో మనం ఎలాంటి మందులు వాడాలమ్మా? ఇప్పుడు యూరియా ఎన్నిసార్లు వేయాలి ఒక పంటకి? తర్వాత మందులు పిచికారి ఏ దశలో కొట్టాలో కొంచెం వివరిస్తారమ్మా? మనం ఫస్ట్ సారి యూరియా వేసిన తర్వాత ఆ పౌరు పోయేసరికి నెలెళ్ళుద్ది. ఓకే. నెలెళ్ళిన తర్వాత పొలాన్ని మొత్తం
కలుపు లేకుండా చూసుకొని ఉమ్, ఎన్న కలుపు ఉన్నా కలుపు దించుకొని ఉమ్, పురుగు మందు ఉమ్, ఒకసారి నెల అవతల వాడాలి. ఉమ్. వాడిన తర్వాత మళ్ళీ పైరు రావటానికి ఎదగటానికి మళ్ళీ యూరియా చల్లుకోవాలి రెండోసారి. ఓకే. అప్పటికి 45 రోజులకు వస్తుంది వయసు ఆ, రెండోసారి యూరియాకు. ఓకే. తర్వాత ఇప్పుడు పంట దాదాపుగా 4 నెలల పంట అనుకుంటే మనము పొట్ట దశలో ఈ వరి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు ఎలాంటి మందులను వాడాలి? తర్వాత మనం పొలం మొత్తం ఈనిన తర్వాత ఈ కంకి ఏదైతే ఉంటుందో ఆ కంకి సుంకులు రాలకుండా దోమకాటు రాకుండా ఎలాంటి మందులు వాడతారో కొంచెం వాటిని వివరించి చెప్తారమ్మా? అది 45 రోజుల తర్వాత మనం పైరు ఎలాగుంది ఉమ్, మనకు అర్థమవుతుంది. ఆ, కలుపు తీసేటప్పటికల్లా అక్కడక్కడ ఆకు చుట్ట వస్తుంది. ఉమ్, ఒక్కొక్క చోట కర్ర చనిపోతుంటుంది, మొదల నుంచి ఉమ్, వాడిపోతుంటుంది. ఓకే. దానికి ఏరు పురుగు ఉండి ఉమ్, లోన కర్రని ఏరు పురుగు తొలిసి ఆ కర్రని కడి చేస్తుంది. ఉమ్, దానివల్ల అది గొట్టమవుతుంది, ఒక్కోసారి ఆ కింద నుంచి వాడిపోయి వస్తుంటుంది. ఓకే. దానికి ఉమ్, వ్యవసాయ డాక్టర్ని ఆ గంట తీసుకుపోయి వ్యవసాయ డాక్టర్ చూపించాలి. ఉహు, చూపిస్తే ఆ వ్యవసాయ డాక్టరు ఉమ్, దీని ఏరు తొలిసే పురుగు ఉంది దీంట్లో ఉమ్, అని దానికి గుళికలు ఇచ్చేస్తాడు. ఉహు, ఆ గుళికలు చల్లుకోవాలి. ఉమ్, చల్లుకున్న తర్వాత అప్పటికి ఉమ్, 50 రోజుల పైరు వస్తుంటుంది. ఓకే. గుళికలు చల్లబోయేసరికి ఉమ్, ఆ 50 రోజుల పైరులో గుళికలు చల్లుతాం. ఉమ్, మళ్ళీ రెండోసారి ఉమ్, గుళికలు ఉమ్, చల్లిన తర్వాత అప్పుడు పొట్ట దశలోకి వస్తుంది. ఉమ్, పొట్ట దశలోకి వచ్చి అది పొట్ట ఇస్తుంటుంది. ఉమ్, ఆ పొట్టలో ఉమ్, ఇక దానికి సంబంధించిన మందు వ్యవసాయ డాక్టర్ ఇస్తాడు, ఉమ్, మనం చల్లుకోవాలి. ఓకే. తర్వాత ఈ ఏదైతే పొలము పూర్తిగా మనకు ఈనిన తర్వాత అర్రు వంగుతుంది కదా, ఆ అర్రు వంగే క్రమంలో ఏమైనా మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందా? ఉంటే అవి ఎకరాకి ఏ మోతాదులో వాడాలో దాని గురించి చెప్పండి అమ్మా. దాని గురించి తెలుసుకోవడానికి మనం పొలం అక్కడొకటి బెరుకులు ఉన్నాయి, ఈతన పడుతుంటాయి. ఓకే. పొలం ఈతన పడేటప్పుడే ఉమ్, అక్కడొకటి తాళెన్ని ఎంత ఉంటుంది. ఓకే. తాళెన్ని ఈంతున్నప్పుడు ఉమ్, దానికి ఏరు దొలుసు పురుగు ఉంటున్నట్టు. ఉమ్, మంచి ఎన్ని ఈంతుంది, తాళెన్ని ఈంతుంది. ఓకే. అయితే దాంట్లో ఉమ్, ఈ పైరులో ఏరు దొలిసే పురుగు ఉన్నట్టు ఉహు, ఓకే. ఉండి కింద వేరుని కట్ చేస్తే ఉమ్, అది బయటికి వెళ్ళే ముందల తాళై కట్టయి అది ఎండిపోయి ఉమ్, తాళీనుద్ది. ఓకే. దానికి ఏరు పురుగు ఉన్నట్టు. ఉమ్, ఆ ఏరు పురుగుకి ఉమ్, డాక్టర్లు దాన్ని పొలం చూసి దాన్ని పిచికారు మందిస్తారు. ఉమ్, దాన్ని పిచికారు చేయటం ఉమ్, తర్వాత ఆ ఎన్ను ఇరిపి వస్తుంటుంది. ఉమ్, సగం ఎన్ను ఇరిగి ఉమ్, ఎండిపోతుంటుంది, ఉమ్, ఓకే. సగం ఎన్ను పండు ఉంటుంది, ఉమ్, మధ్యలో మొదళ్ళలో తాళైతుంటుంది. ఉహు, దానికి సేవింగ్కి ఒక మందు ఒక రకం, ఉమ్, ఈ తాళ్ళు కాకుండా పోవటానికి ఒక రకం మందు, ఉమ్, ఎన్నిరుపుకి ఓకే. ఈ ఏరు చస్తుంది కాబట్టి ఉమ్, ఆ పురుగు మందు ఉమ్, ఈ గంట తీసుకొని పోయి ఆ డాక్టర్లకు చూపించితే వ్యవసాయ డాక్టర్లకు ఉమ్, వాళ్ళు ఇస్తారు. ఈ 3 రకాలకు మందు ఇస్తారు. ఉమ్, తీసుకొచ్చి లాస్ట్ దశలో పిచికారు చేసి ఉమ్, అది సేవింగ్ మందుతో సహా ఉమ్, క్లోజ్ అయిపోద్ది. ఓకే. దానికి రైతు చేయాల్సిన బాధ్యతలన్నీ పూర్తయినట్టు. ఓకే అమ్మా. అప్పటికి వరి పైరు కోతకొస్తుంది. మనం తడి దప్పుతో నీళ్ళు పెట్టకుండా, ఉమ్, నీళ్ళు పెట్టిన తడి దప్పిన వారం 10 రోజులకి ఉమ్, ఇక పొలం ఇక కోసుకోవటం. ఓకే అమ్మా. ఒక చిన్న డౌటు, దీంట్లో ఈ టోటల్గా ఒక క్రాప్ మొత్తం మనం తీసే టైంలో ఎక్కువ శాతము ఈ వరాల గడ్డి కోయటం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ వరాల గడ్డి కోయడానికి ఇప్పుడు మనకి సాధ్యంగా చూసినట్టయితే వరాల గడ్డి అనేది సకాలంలో కొయ్యడం వల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ వరాల గడ్డి కొయ్యకుండా అట్లనే ఉంటే ఏమన్నా ప్రమాదం ఉంటుందా పంటకి? వరాల గడ్డి మనం కలుపు మందు కొట్టుకోవచ్చు. ఉమ్, గడ్డి మందు కొట్టుకుంటే ఉమ్, గడ్డి పుట్టకుండా అయిపోద్ది. ఓకే. అయితే దానికి ఉమ్,
ఆ గడ్డి మందు చినుకులు వరి పైరు మీద పడితే అది పవర్ ఎక్కువ కదా, దానివల్ల వరికర్ర ఒక బాధతో నచ్చిపోయే అవకాశం ఉందని దాన్ని కోసుకోవటమా, లేకపోతే ఆ వరాలకి పురుగు మందు కూడా వరాలకు కొట్టుకుంటే వరాలకున్న దోమ నల్లి అనేది చచ్చిపోయి వరి మీనికి పాకకుండా వరి పైరు ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ ప్రయత్నం కూడా చేయవచ్చు. ఒకటమ్మ డౌటు, ఇప్పుడు ఈ వరాలకి గడ్డి మందు కొట్టాలని చెప్పారు కదా, ఈ గడ్డి మందు వరాలకు కొట్టడం ద్వారా వరాలు ఏమైనా కుంగిపోయి అక్కడక్కడ కూలిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? దీని గురించి చెప్పండి. దీనికి అచ్చం రాతి కలిసి ఉన్న వరాలైతే, రాతి మట్టి కలిసి ఉన్న వరాలైతే ఏం కుంగవు. అచ్చం మట్టి వరాలు అనుకున్నావు అవి అక్కడక్కడ పుచ్చిపోయి దాంట్లో ఎలకలు పడి తోడి అవి కొట్టిన కాడ ఎలకలు కొట్టిన కాడ కుంగిపోయి వరాలు కూలే అవకాశం, పెద్ద వరాలు భార ఎత్తు వరాలు అయితే కూలిపోయే అవకాశం, అక్కడక్కడ గండ్లు పడే అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ వ్యవసాయం చేయడంలో నీటి నిర్వహణ, అసలు నీటి పారుదల అనేది ఏ విధంగా ఉంటే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది? నీటి వనరులు ఒకవేళ తగ్గితే ఎలాంటి నష్టాలు ఉంటాయో నీటి ప్రాముఖ్యతను గురించి ఒక మాట చెప్పండి అమ్మా. నీరు పుష్కలంగా బారిన పైరు అది మొదలు నుంచి కర్రలన్నీ ఏపుగా వచ్చి కర్రలన్నీ పిలకలన్నీ సమానంగా పైకి దాకా ఎదిగి ఒకేసారి పొట్టకొస్తాయి. నీరు బారని భూములకి ఫస్ట్ వచ్చిన పెద్ద తల్లి కర్ర చందున చిన్న పిలకలు వస్తాయి కదా, ఆ పిలకలు నీరు మధ్య 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 ఎద్దడైనప్పుడు ఆ మధ్య పుట్టిన పిలకలు తల్లి కర్రతో పాటు ఎదగలేక అయ్యి వెనకపాటున వెనకబడి మనం లాస్ట్ కర్ర వరి ఎన్ను వంగేటప్పుడు పిలక కర్ర ఈతన పడుతుంటది. ఓకే, అప్పుడు ఇది సుంకు మీద ఉన్నప్పుడు తల్లి కర్ర అవుతుంటది. అయినప్పుడు ఆ తల్లి కర్ర అయిందని మనం కోత కోసుకుంటే వెనక సీరు వచ్చిన పిలక గింజలు అవి తాళైపోయి మన కష్టం, రైతు కష్టం లెక్కలోకి ఆ తాళి గింజ రాకుండా భూమి పాలైపోయి అది మన వరి కర్రతో తల్లి కర్రతో పాటు రాకుండా అది నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. అదేవిధంగా ఇప్పుడు మనము పంట కోతకు వచ్చిన టైంలో ఒకప్పుడంటే కొడవళ్ళతో మనుషులు కష్టపడి ఈ పంటని కొడవళ్ళతో కోసేవారు. ఆ రోజుల్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతా మనం హార్వెస్టర్స్ ఏవైతే కోత మిషన్లు ఉన్నాయో కోత మిషన్లతోని ఇప్పుడు మొత్తము పంటలను కోస్తున్నాం. మీరు చిన్నప్పుడు చేతితో కొడవళ్ళతో ఈ పంటలను కోసే టైంలో ఆ రోజుల్లో వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి, ఆ పాత పద్ధతుల గురించి చెప్పండి అమ్మ ఒకసారి. పాత పద్ధతులు కొడవలు తీసుకొని పోయి వరి కోసి దాన్ని పడుగు పెట్టి ట్రాక్టర్తో తొక్కిచ్చి దాన్ని గడ్డి దులిపి కట్టలు కడితే ఆ గడ్డి తింటే పాడి పరిశ్రమకు పశువులకు చాలా బలం ఉండేది. ఇప్పటి కాలంలో మన ఆ రోజుల్లో గడ్డి ఎన్ని మందులు పిచికారు చేసినా ఆ గడ్డి ట్రాక్టర్ తొక్కటానా మనం దులిపి కట్టలు కట్టానా ఆ మందు పవర్ అనేది గడ్డి మీద లేకుండా కట్టలు కట్టుకున్న తర్వాత వరి గింజలలోకి ఆ పొడి రాలిపోయి ఎగబడితే ఆ గడ్డిలో పోయేది, గడ్డి శుద్ధిగా వచ్చి పశువులు తినేది. ఇప్పటి కాలంలో గడ్డి పశువులకు వేస్తే ఇప్పటి కాలంలో గడ్డి మనం దులపటం కట్టడం ఉండదు కదా, ఆ పిచికారు చేసిన మందంతా ఆకుల మీదనే ఉండి ఆ కోత మిషన్ కోసి వదిలేసిపోయిన గడ్డిని కట్టలు కట్టుకొచ్చుకొని తెచ్చేస్తే పశువులకి బలహీనత అవుతుంది. అవి బలంగా ఉండక ఈ మందు గడ్డి మనం వారానికి కోస్తానం కూడా మందు పిచ్చికారు చేసినాం, ఆ మందు ఎటుపోతుంది, గడ్డిలోనే ఇనికిపోయి ఉంటుంది. ఆ గడ్డి తిని పశువులు కూడా బలహీనంగా తయారయ్యి అవకాశం ఇప్పటి రోజుల్లో కనబడుతుంది. ఓకే, తర్వాత చివరి దశలో ఇప్పుడు ఈ పంట మొత్తము పంట దుక్కి దున్నినప్పటి నుంచి పంట కోసి ఒడ్లు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఈ దశలన్నీ చూసినాము. ఒక ఎకరాకి సుమారుగా
ఎంత ధాన్యం పండొచ్చమ్మా ఇప్పుడు పద్ధతుల ప్రకారం? పాత రోజుల్లో ఏ విధంగా పండేది పంట, పాత రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా ఉంది? చేత ఎద్దులతో అరకలు దున్ని చేసిన టైంలో 20-25 బస్తాలు పండేది. అది నాణ్యమైన పంట. అది నాణ్యమైన పంట. ఓకే. ఇప్పుడు ఎరువులతో మందులతో పిచికారి చేసిన మందులతో పండే పంట. ఇప్పుడు ఒక్కొక్క రైతు మంచి నాణ్యతతో వ్యవసాయం చేసి శ్రద్ధ పెట్టి వ్యవసాయం చేసిన రైతు 40 బస్తాలు పండిస్తుండు, ఒక్కొక్క రైతు 30 పండిస్తుండు. వ్యవసాయం పద్ధతులను బట్టి శ్రద్ధను బట్టి ఓకే ఒక రైతు 45 బస్తాలు కూడా పండించే రైతు ఉన్నాడు. దాంట్లో వ్యవసాయం మనం చేసిన కొద్దీ పండించిన కొద్దీ దాని శ్రద్ధ తీసుకొని మెలకువలు తిరిగి ఆ పంటని ఏ విధంగా రక్షించుకున్నామో తాళ్ళు లేకుండా పచ్చి గింజ లేకుండా మంచిగా పంటను పండించుకుంటే ఏ రోజుకైనా 30 బస్తాలు 35 నుంచి 40 బస్తాల దాకా దిగుమతి ఇప్పుడు వస్తుంది. 40 బస్తాలు. ఓకే. ఇప్పుడు పురాతన పద్ధతుల్లో వ్యవసాయం చేశారు మీరు. ఆ పద్ధతుల్లో చేసినప్పుడు మీకు ఏ విధంగా ఖర్చు వచ్చేసి నేటి ఆధునిక పద్ధతుల్లో కూడా వ్యవసాయం చేస్తున్నారు మీరు. పురాతన పద్ధతుల్లో చేసేటప్పుడు మీకు 1 ఎకరాకు వరి పంట పండించడానికి ఎంత ఖర్చు వచ్చేది? నేటి ఆధునిక పద్ధతులు, సాంకేతికత, ఈ ట్రాక్టర్లు, ఈ యంత్రాలు ఉపయోగించడం వల్ల మీకు 1 ఎకరం పంట పండియడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఈ రెండు పాత పద్ధతి, కొత్త పద్ధతికి వివరణ ఇవ్వండి అమ్మా. పాత పద్ధతిలో వ్యవసాయం రైతులు అరకలు కట్టి ఎద్దులు మేపి అరకలు దున్ని చేసిన పద్ధతులకి దీనికి వాటికి వీటికి అసలు సానుభూతి కలవదు. ఇప్పుడు ట్రాక్టర్కు డీజిల్ పోసి దున్నుతున్నాం. ఫస్ట్ అల్లా నారు పోసిన కాడ నుంచి మందులు వేస్తున్నాం. మొత్తం 3 అడుగు మంది కట్టలుగా 3 13 అవి 3900 3 కట్టలు అడుగు కట్టలు. యూరియాకి 4000 వస్తుంది లెక్క. పిచికారి మందులకి 4 సార్లు వస్తుంది. 4 సార్లు 4 2లో 8000. ఆ 8000 ఈ 4000 అవి 4000 12000. 12 8 20000. 20000 ఖర్చు దాడుతుంది 1 ఎకరానికి ఇప్పుడు పద్ధతుల్లో. కోత మిషన్లు, గడ్డి కట్టే యంత్రాలకు వాటికి మొత్తం కలిపితే టోటల్ 20000 దాడుతుంది. 1 ఎకరాకు సాగు చేయడానికి ఒక 20000 ఖర్చు వస్తుంది. 25000 వస్తుంది నాటుతో. ఓకే. 25000. ఇప్పుడు పంట నష్టం, ఇప్పుడు వర్షాకాలంలో కానీ వేసంగి పంటలో కానీ పంట నష్టం అయినప్పుడు ఈ ప్రభుత్వం అందించే పంట నష్ట బీమాలపైన ఏమన్నా అవగాహన ఉందా? నేటి కాలంలో రైతులకు అవగాహన ఉంటే వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు? అవగాహన రైతు శ్రమ భరించి ప్రభుత్వం ఏ సౌకర్యాలు రైతుకు అందుబాటులో లేరు. రైతు భరోసా అదని ఇదని వేస్తుండ్రు కానీ అవి సగం పెట్టుబడికి కూడా చాలటలేదు. అది అందులో పండించి అందులో ఖర్చులు పెట్టుకొని మిగులు తగులు రైతు చూసుకొని చిన్నపోయిన ముఖం పెట్టుకోవటమే కానీ రైతు నాది భూమి వ్యవసాయం చేయటమే. దాంట్లో దానికే దిగుమతులు సరిపోతున్నాయి. ఓకే. అయితే ఈ రోజుల్లో ఈ రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మార్కెట్లో మన వస్తువు కొంటే ఆ వస్తువు ఎవడైతే తయారు చేస్తాడో ఆ తయారు చేసిన దానికి వాడే మద్దతు ధర నిర్వహిస్తాడు. వాడే ఇంత కొనాలని వాడే ఇస్తాడు. కానీ మీ రైతులంతా కష్టపడి ఇంత పంట పండిస్తున్నారు కదా, రైతులు ఎందుకు మద్దతు ధర నిర్ణయించలేకపోతున్నారు? ప్రభుత్వాలు ఇచ్చిన ధరకే ఎందుకు అమ్మాల్సి వస్తుంది? ఏమన్నా ప్రభుత్వాలు ఈ విషయంలో రైతుల మద్దతు ధర విషయంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? రైతులకు మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వాలా, లేకపోతే రైతు పండించిన పంటకి రైతే మద్దతు ధర ఇస్తే ఏ విధంగా ఉంటుందో దీని గురించి చెప్పండి అమ్మా. రైతు ఒక వ్యాపారస్తుని వద్ద అన్నీ తీసుకొస్తాం మనం. ఆ వ్యాపారస్తుడు ఆ టయానికి ఇయ్యాలే అని తీసుకొచ్చే వ్యవసాయానికి పెడతాం. అప్పుడు ఆ సీజన్ పోయిన తర్వాత మరి వ్యాపారస్తుడు అయ్యో కలమైపోయింది కదా, పొలం అయిపోయింది కదా, నా ఇయ్యవైతివి అని వస్తాడు, అడుగుతాడు అన్న భయానికి ఈ రైతు గింజని స్టాకు చేయలేక
దిగుమతి ధర అందుకోలేక ఉమ్, తక్కువ ధరల ఉన్నప్పుడే ఉమ్, వరి కోతలు ప్రారంభించి ఉమ్, ఆ ఉన్న ఎగుమతి ధరకే ఉమ్, ఈ ధాన్యాన్ని కేటాయించి ఉమ్, అక్కడ అమ్మి రావటం జరుగుతుంది. రైతు గింజని స్టాకు చేసి ఉమ్, మనకి అందుబాటులో ఉన్న ధరతోనే ఉమ్, రైతు గింజని అమ్ముకోవాలి ధాన్యాన్ని. ఉమ్, కాబట్టి పంటలు వచ్చేటప్పుడు ఆధునిక ధర ప్రకారం వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్రకటించరు, వాళ్ళు తీసుకోరు. కాబట్టి రైతు ధాన్యాన్ని స్టాకు చేసి ఉమ్, అమ్మగలిగిన నాడే ఉమ్, అప్పుడు రైతే రాజు అనే పద్ధతి అప్పుడు రైతు చిరుముఖంలో కనపడుతుంది. ఇంకోటమ్మా, పంటలు పండించిన తర్వాత మీరు స్టాక్ చేసుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు మీరు పండించిన పంటకు ఈ దగ్గర పట్ల మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా గోడౌన్స్ ఉన్నాయా? ఇక్కడ రైతులు ఆ ధాన్యాన్ని భద్రపరచుకోవటానికి, లేకపోతే ఇంట్లో ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయా ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకోవటానికి? ధాన్యాన్ని నిల్వ చేస్తే ఏమైనా నష్టం వస్తుందా, లాభం వస్తుందా? దాని గురించి చెప్పండి. ధాన్యాన్ని నిల్వ చేస్తే నష్టం వస్తుందని ఏనాడు లేదు. ఓకే. మనం దానికి కేటాయించిన రూమ్లో దాన్ని బంధించి ధాన్యాన్ని నిల్వ స్టాక్ చేసి మనం ఏ టైంలో అమ్ముకోవాలనో జూన్ నెల, జూలై నెల, ఆగస్టులా, సెప్టెంబర్లన ఓకే ఎప్పుడు మార్కెట్ ధరలు మనకు అందుకుంటున్నాయో తెలుసుకొని ఆ స్టాక్ పెట్టిన ధాన్యాన్ని అమ్ముకున్న నాడే రైతు ఒక విధమైన రైతుగా లాగా అనిపించుకోగలుగుతాడు. ఓకే. ఇక్కడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు వ్యవసాయం చేయడానికి నీటి వసతులు ఏ వసతులు ఉన్నాయి? అంటే చెరువుల ద్వారా ఎక్కువ పంటలు పండుతున్నాయా ఇక్కడ, కాలువల ద్వారానా, లేకపోతే బోరు బావుల ద్వారానా? ఎలాంటి నీటి సౌకర్యం లభిస్తుంది మీ ఏరియాలో మీకు పంటలు పండించుకోవడానికి? మాకు వెంకటరంగయ్య గారి బంధం. వెంకటరంగయ్య గారి తాత రాఘవయ్య గారి తాత పుల్లయ్య గారు కాశీదొర సమక్షంలో ఉన్న ఈ కుంటని చెరువుని తీసుకోవటం జరిగింది. ఓకే. జరిగి ఈ కుంటని తవ్వించి వెంకటరంగయ్య గారి బంధం నుంచి ఎతవాకిళ్ళ చెరువు అలుగు ద్వారా ఓకే ఈ నీరుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కనిపించే చెరువేనా మనది? ఓకే. ఈ చెరువుని ఇక్కడికి తీసుకురాగలిగి ఈ చెరువుని 350 ఎకరాల వరకే పారే విధంగా ఓకే చేసి దానిని కాలువ ద్వారా కట్టకి గూనలేసి తూములు చేసి దాని వరకు అప్పటి రోజుల్లో కాశీదొర సమక్షంలో ఆ పంటలు పండటం జరిగింది. ఓకే. అప్పుడు మందులు ఎరువులు ఏం లేవు. బిల్లుడు చెక్క, మరి వేరే వేరే అడవి ఆకు చెక్కలు తీసుకొచ్చి పొలాలలో కట్ చేసి నీళ్లు పెట్టి అందులో వేసి దున్ని అది పాసిపోయి మురిగిన తర్వాత దున్ని నాట్లు పెట్టి ఆ విధంగా చారగుండ్ల వెంకటరంగయ్య గారు తండ్రి పుల్లయ్య గారు వారు ఈ రాఘవపురం సమక్షంలో బీదల సాధలను కూడా ఆ చెరువు కింద పంటలు పండించి ప్రతి ఒక్క మనిషి ఆయన చేతి కింద కూలికి పోయి మానేడు సోలెడు అంటే 2 కేజీలన్నర గింజలు పొద్దంతా నాటేస్తే ఆ విధంగా ఈ ఊరిని ఆ చెరువుని ఆయన స్వాధీనంలో ఉంచుకొని ప్రజల్ని చాలా మందిని ఒక రైతులాగా మార్చి ఆయన తదుపరి ఆయన తర్వాత ఆయన మనవడు తర్వాత ఆయన మనవడు వాళ్ళు ఇక్కడ రైతులకు అమ్ముకొని వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుంచి ఈ రాఘవాపురం ఈ చెరువుకు తరతరాల తర్వాత మళ్ళా కరెంట్లన్నీ అయ్యని వచ్చి ఈ బోర్లు మోటార్లు పైపుల ద్వారా కాలువల ద్వారా పొలాలకు అడవులు కొట్టి బాగు చేసుకోవటం జరిగి ఈ పొలం ఊరు చుట్టూ అడవికి బదులు ఊరు చుట్టూ ఊరు పనవట తూర్పు భాగం ఉత్తరం మొత్తం పైర్లు వేసుకొని పంటలు విధంగా మార్చుకొని
ఆ చిలకలు భూములుగా మార్చి భూములని పంట పొలాలుగా మార్చి రైతులు ఇట్లా చేసుకొని ఈ రాగపురం వృద్ధి చేయగలిగినరు. ఇంకొకటమ్మా, ఇప్పుడు మనకి పండించే పంట ఇప్పుడు ఈ రాఘవపురం చుట్టూ చూసిన తర్వాత ఎక్కడ కూడా కంటికి కనిపించేంత దూరం కూడా సమృద్ధిగా వ్యవసాయంలో వరి మాత్రమే పండిస్తున్నారు. మరి ఈ వరి పంట బదులు మనకు వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, కంది, మినుములు, పెసర్లు, జొన్నలు, తర్వాత మక్కలు ఇలాంటివి ఎందుకు పండించలేకపోతున్నారు? ఈ ప్రాంతంలో ఇదివరకు ఎవరైనా ఇలాంటి ఈ రకమైన పంటలు పండించారా? దాని గురించి చెప్పండి అమ్మా. ఈ చెరువుపై పనమట బాగాన మొత్తం అడవులు, శలకలు, చెట్లు దవ్వించి చెట్లు కొట్టించి మెట్ట పొలాలుగా ఉన్నప్పుడు, మెట్ట చిలకలుగా ఉన్నప్పుడు కందులు, మరి జనువులు, గొడ్లకి గడ్డి లేక జొన్న జాడు ఇవన్నీ చల్లుకోవటం జరిగింది. తర్వాతకి కరెంటు సదుపాయం ఉన్నది కాబట్టి బోర్లు వేసుకోవటం, మరి లిఫ్టీలు ద్వారా పైపులు వేసుకొని పొలానికి పైపులు వేసుకొని మోటార్లు పెట్టుకొని ఆ పొలాలు సేద్యం చేసుకొని ఆ తర్వాత మళ్ళు కట్టుకొని మాగాణలుగా మార్చి ఈ భూములని వరి పైర్లుగా మార్చి నీళ్ళ బాధ లేదు. ఇంకా మెట్ట పంట ఎందుకు మనకి, నీళ్లు సమృద్ధిగా జలాలు పారుతున్నాయి. వరి పైర్లుగా లాగే మారిపోయినాయి భూములు. మెట్ట మనకి ఎద్దడు ఉంది, ఈ మడి పంట పండదు అనుకునే టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని సమృద్ధిగా భూములు నీళ్లు పారుతున్నాయి కాబట్టి అందరం వరి పైరు వేసుకోవటం, 6 నెలలకు ఒక పంట, 4 నెలలకు ఒక పంట తీసుకోవటం, మళ్ళీ పంట వేసుకోవటం, మళ్ళీ చూసుకొని ఇక సమ్మర్కి ఆ బీడు భూములు ఒక 2 నెలలు 3 నెలలు బీడు భూములకి విశ్రాంతి ఇచ్చి మళ్ళీ కాలం అయినప్పుడు మళ్ళీ దున్నుకొని ఇట్టనే వరి పైర్లు పారుతున్నాయి, నీళ్లు వరి పైర్లుగానే మార్చుకోవటం జరిగింది ఈ భూములు. ఓకే మంచిదమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము దీంట్లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తర్వాత మన కాన్స్టిట్యూషన్లో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం అనేది ఈ ప్రాంతానికి దాన్ని తీసుకొద్దామన్న ప్రయత్నంలో మొత్తం సర్వే కూడా జరిగింది కదా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. దీని ద్వారా భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మీ ప్రాంతంలో భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి? దాని గురించి చెప్పండి. లిఫ్టీ చెరువు కింద లిఫ్టీ లేకుండా మోటార్ లేకుండా బారే భూములకి 32-30 లక్షల దాకా నడుస్తుంది. ఇప్పుడు చెరువు పై భాగం పనవట భాగాన మొత్తం బోర్లు, లిఫ్టీలు, కరెంటు మోటార్లు నడుస్తున్నాయిగా. వీటికి 20 నుంచి 18, 17, 19 ఇంతవరకు ఇప్పటి విధంగా అసలు నీళ్లు సౌకర్యం లేని 13 లక్షలు, 12 లక్షలు, 14 లక్షల దాకా నీటి సౌకర్యం లేని నడిచిన ఈ భూములు ఇప్పటి వరకు ఎవరు సొంతాలు వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది. అంటే చెరువు కట్ట కింది భాగంలో ఉన్న భూములకు నీటి సమృద్ధిగా 30 లక్షల వరకు నడిచింది. నీటి చెరువు కింద బోర్లు లిఫ్టీలు లేకుండా సాదాగా బారే భూములకు అవి పట్టా ఉన్న భూములు. ఇప్పుడు ఈ కొంతమంది మనం సిటీకి పోతుంటే, ఇప్పుడు మనము మన రాఘవపురం నుంచి నేరేడుచెర్ల ప్రాంతం పోతుంటే కంటికి కనిపించేంత దూరం మొత్తం వ్యవసాయ భూములే ఉన్నాయి. ఇప్పుడు నేరేడుచెర్ల అంటే మండల కేంద్రాల్లో, గరిడేపల్లి లాంటి మండల కేంద్రాలలో మనము ఎక్కువ శాతం వ్యవసాయ భూములని ఇప్పుడు మన కొత్తగా ఏర్పడ్డ పాలకేడు మండలంలో కూడా మనం చూసాము. ఈ మండల కేంద్రం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ శాతము పంటలు పండే భూములను కూడా ఇండ్ల ప్లాట్లుగా మారుస్తున్నారు. మరి ఈ పంటలు పండే భూములను ఇండ్ల ప్లాట్లుగా మార్చడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఇప్పుడు మీ ఊర్లో సరిపడా ఇండ్ల ప్లాట్లు ఉన్నాయా? వాటిని ప్రస్తుతం భవిష్యత్తులో ఎవరైనా ఇండ్ల ప్లాట్లుగా మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి చెప్పండి అమ్మా. ఇప్పటి వరకు ఎవరికైనా ఇండ్ల ప్లాట్లు సరిపోనే ఉన్నాయి. అప్పటి రోజుల్లో
ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు దొరల భూమి ఉన్నదని ఇళ్ళ ప్లాట్లు పెట్టిర్రు. ఎవరికి పెట్టినా సరిపోని ఇళ్ళ ప్లాట్లు ఉన్నాయి. ఇళ్ళ ప్లాట్లలో రాగపురంలో ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అదే ఇళ్ళ ప్లాట్లు ఒకటిదొకటి అమ్ముకోవాలన్న ప్లాటు 50,000, 40,000 ఆ విధానం నడిచింది. ఆ స్కూలుకు కూడా తీయటం జరిగింది అప్పటి రోజుల్లో. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళ ప్లాట్లకు ఇళ్ళకు ఏ ఇబ్బంది లేదు ఈ రాగపురం. ఓకే ఓకే ఓకే, చాలా మంచి విషయాలు వ్యవసాయం గురించి, తర్వాత పురాతన కాల పద్ధతులు, తర్వాత నేటి కాలంలో ఉన్న ఆధునిక పద్ధతుల గురించి మనకు రైతు పల్లె సైదమ్మ గారు మా అమ్మని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఇంటర్వ్యూలో మనకు తెలిసింది ఏంటంటే పురాతన కాలంలో ఉన్న పాత పద్ధతుల్లో వ్యవసాయం ఏ విధంగా ఉంది, నేటి ఆధునిక పద్ధతులు అంటే ఏవైతే మనము యంత్రాలు ఉపయోగించి ఈ వ్యవసాయం చేస్తున్నామో నేటి కాలంలో ఏ విధంగా ఖర్చు వస్తుంది, అంటే పురాతన కాలంలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, నేటి కాలంలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి సుదీర్ఘమైన ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలిసినాయి. ఇది చుట్టూ పంట పొలంలో తీసిన ఇంటర్వ్యూ ఇది. ఈ ఛానల్ ద్వారా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ విషయాన్ని తెలపాలనుకుంటున్నాను. మా అమ్మ పల్లె సైదమ్మ గారు పురాతన కాలం నుంచి ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు పంట కోయడానికని మా ఊరికి రావడం జరిగింది. దీని ద్వారా ఈ పద్ధతులు వ్యవసాయ పద్ధతులు నేటి యువతకు తెలవాలి, ఇలాంటి రైతు కష్టం తెలవాలని ఈ ఇంటర్వ్యూ ప్లాన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేయకుండానే మేము ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.